ఈ యొక్క సంబంధాల గురించి నేను చెప్పాను. మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చింది ఏమైనా ఉందా అంటే సంబంధం, సహవాసం అనేటువంటిది ఇచ్చాడు. మొట్టమొదటి సంబంధం ఎవరితోనంటే మనము దేవునితో కలిగి ఉన్నాం. ఎవరితోని? దేవునితో కలిగి ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సంబంధాల్లో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని నేను మీకోసం సిద్ధపరిచాను. సంబంధాలలో నుండే వివాహము మరియు విడాకుల గురించి. దేని గురించి? వివాహము మరియు విడాకుల గురించి. అసలు ఈ యొక్క సబ్జెక్టు నాకు తెలిసి సంఘాలలో ఎక్కడ కూడా మాట్లాడినట్టు నాకు తెలియదు. కాబట్టి మీకు చాలా క్రొత్తగా ఉంటుంది, కానీ చాలా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క అంశము ఉట్టి విడాకులు తీసుకున్నటువంటి వారికి మాత్రమే కాదు, లేకపోతే వివాహం అయిన తర్వాత వేరువేరుగా ఉంటున్నటువంటి వారికి మాత్రమే కాదు. చాలామంది యవనస్తులు ఉన్నారు, పెళ్లి కానటువంటి వారు ఉన్నారు, పెళ్ళి అయినటువంటి యవనస్తులు ఉన్నారు. వారికి కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. మీ జీవితంలో మీరు ఒకవేళ గాయపడినట్లయితే ఆ యొక్క గాయం నుండి మీరు ఎలా బయటకు రావచ్చు అనేటువంటి వర్తమానము ఈరోజు దేవుడు మీకు అందించమని చెప్పి నాకు ప్రేరేపించాడు. అందుకే ఈ యొక్క వర్తమానము తయారు చేశాను. మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులు చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులలో కొంతమంది వివాహమైనటువంటి వారు ఉన్నారు, కొంతమంది వివాహం కానటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వీరందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమనంటే, అయ్యో బాబోయ్, ఒకవేళ ఇలాంటి షరతులు ఉన్నట్లయితే వివాహము మనకి తగినటువంటిది కాదేమో అని. ఏంటి ఆ యొక్క షరతు? ఏంటి ఆ యొక్క గొప్ప విచిత్రమైనటువంటి కోణము? మనం ఎన్నడూ చూడలేనిది ఏమైనా ఉందా, లేకపోతే మనం ఎన్నడూ వినలేనటువంటిది ఏమైనా ఉందా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఎస్, దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ బియాండ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. ఈ యొక్క వాక్యం నుండి, ఈ యొక్క వచనం నుండి మనకి ఏమర్థమవుతుందంటే, మోషే విడాకుల్ని ఎందుకు అనుమతి ఇచ్చాడంటే మనుషుల యొక్క హృదయ కాఠిన్యమును బట్టి అంటే మనుషులు వారి యొక్క హృదయాల్ని కఠినపరిచేసుకున్నారు. వారి యొక్క హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు కాబట్టి ఇంకా వారిని భరించలేక, వారి యొక్క గోలని తట్టుకోలేక, సరే ఇంకా మీరు వేరుపరచబడాలంటే విడాకులు తీసేసుకోండి అని చెప్పి ఆయన అన్నాడనమాట. అప్పటి వరకు విడాకులు అంటే ఏంటో కూడా తెలీదు వారికి. ఈ ఇశ్రాయేల్ జనాంగము ఎంతమంది అంటే దగ్గర మోషే 30 నుండి 50 లక్షల మందిని నడిపించేవాడు. ఎంతమందినండి? 30 నుండి 50 లక్షల మంది. కరెక్ట్ సంఖ్య అయితే మనకి తెలియలేకపోతుంది, కానీ మినిమం అయితే 30 lakhs, మ్యాక్సిమం అయితే 50 lakhs అని చెప్పి ఒక అంచనాకి రాగలిగాను. ఇది ఎలా రాగలిగానంటే వారు చేసినటువంటి తిన్నటువంటి ఆహార విస్తీర్ణం బట్టి, వారు తిన్నటువంటి క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ బట్టి, వారు కావలసిన నీరు బట్టి ఇవన్నీ కొన్ని లెక్కలేసి ఈ యొక్క నెంబర్కి రాగలిగామన్నమాట. మనం చూసినట్లయితే 30 నుండి 50 లక్షల, ఉదాహరణ 30 లక్షల మంది అనుకుందాం. 30 లక్షల మంది నీ నెత్తి మీద కూర్చొని వారి జీవితంలో వారి భార్య భర్తలు గొడవాడుతుంటే అది సమాజంలో తీసుకొచ్చి గొడవాడుతున్నారు. ఆ యొక్క సమస్య ఇప్పుడు ఎవరిదవుతుంది? సమాజ నాయకుడు అవుతుంది. ఆ సమాజ నాయకుడు ఎవడు? మోషే. ఇంకా వీళ్ళు తట్టుకోలేక, మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు, నన్ను ఎత్తికెక్కేస్తున్నారని చెప్పి ఇంకా తట్టుకోలేక వాట్ హీ డిడ్ వాజ్ హీ గేవ్ అప్. ఆయన వదిలేసుకున్నాడు. ఇంకా ఆయన వదిలేసుకుని చెప్పాడు, మిమ్మల్ని మీరు చంపుకోవద్దు. ఏ పరిస్థితి వరకు వచ్చిందంటే ఆ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్ ఒక్కటే ఇంక నెత్తి మీదకి ఎగరలేదు. అక్కడ వరకు అంటే ఇంకా ఆ కత్తి ఇంకా దుయ్యలేదనమాట లోపలికి. కోసే కత్తి పేక వరకు వెళ్ళలేదు. మోషే అన్నాడు, చాలు, ఇంకా మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాను, మీరు ఇంకా విడాకులు తీసేసుకోండి, మీరు సపరేట్ అయిపోయి మీరు చావండి అన్నాడు. మీరు వేరుపరచబడి మీరు చావండి అంటే మీరు కలిసి ఉన్నా చేస్తారు, ఇంకా అలాంటప్పుడు విడిపోయి ప్రశాంతంగా చావండి అంటున్నాడు. ప్రశాంతంగా చావండి అని చెప్పి అనుకున్నాడే కానీ దానిలో అంత ప్రశాంతత లేదని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. ఈ యొక్క వర్తమానంలో కూడా అర్థమవుతుంది. 9వ వచనం చూద్దాం.
మరియు ఆ, వ్యభిచారము నిమిత్తమే తప్ప వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి ఆ, మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు మరి ఒక్కను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని వ్యభిచారము చేయుచున్నాడని అని దానియే అంటే వ్యభిచారము తప్పితే ఆమె వ్యభిచారం చేస్తే గాని నువ్వు ఆమెను విడవకూడదు. ఒకవేళ ఆమె వ్యభిచారం చేయకుండా నువ్వు ఆమెను విడిచినట్లయితే, ఆమెను విడిచి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నట్లయితే నువ్వు వ్యభిచారం చేస్తున్నట్టు. అంటే ఓన్లీ ఇన్ వన్ అండ్ ఓన్లీ కేస్ యూ కెన్ గెట్ ఎ డివోర్స్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అదే వ్యభిచారం చేస్తే. నా ప్రియ సహోదరి సహోదరుడా, వివాహము అప్పుడు చూడండి, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఆ వచనాలు ఏం పెట్టడం లేదు మీరు? 10వ వచనం. ఆయన శిష్యులు ఆ, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే ఆ, పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. చూసారా, శిష్యులు ఒక డిరైవ్ చేసేసారు ఒక పాయింట్. దేర్ఫోర్ ఇలాంటి సంబంధం అయితే పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అని. అంటే ఆలోచించండి, ఆ రోజులు ఎలా ఉండేదంటే తుమ్మినా విడాకులు ఇచ్చేసేయచ్చు. నిజం. ఫ్రెండ్స్ ఒక గుంపు, ఒక స్టోరీలో ఉంటుంది, గుంపుగా మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ వచ్చి అక్కడ నిలబడింది. నువ్వెందుకు ఇక్కడ వచ్చావు, నువ్వు నిలబడ్డావు, నీకు విడాకులు ఇచ్చేసాను, విడాకులు ఇచ్చేసారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి మారిపోయింది. దేవుడు అన్నాడు, యేసు చెప్పినటువంటి మాట, ఆది నుండి ఇలా లేదు, ఆది నుండి ఇలా లేనే లేదు. హల్లెలూయా. ఇలా లేదు, ఆది నుండి ఇలా లేదు. అంటే ఆది నుండి ఇలా లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు విడాకుల్ని కనిపెట్టలేదు. దేవుడు విడాకుల్ని కనిపెట్టలేదు. మోసే చెప్పాడు, దేవుడు అవునని చెప్పలేదు, నువ్వు అని చెప్పలేదు. ఎందుకంటే మనిషి తీసుకున్నటువంటి నిర్ణయములకు మళ్ళీ మధ్యలో దూరడు దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క శిష్యులు ఇక్కడ ఏం చూశారంటే ఆ యొక్క వివాహంలో ఉన్నటువంటి ఒక డేంజర్ని చూశారు. ఇది సాధారణంగా లేదని చెప్పి అర్థం చేసుకున్నారు. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారంటే పెళ్లి చేసుకోకపోవడం బెటర్, ఇంకా పెళ్లి కానటువంటి వారు అని చెప్పి డిసైడ్ చేసేసుకున్నారు. ఈ యొక్క విడాకుల్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క విడాకులు లేకపోతే వేరుపరచబట్టము, ఇట్ ఈస్ వెరీ హర్టింగ్, ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా చక్కటి ఎక్స్పీరియన్స్ కాదు. ఎవరికైనా ఒకరి జీవితంలో నుంచి ఖచ్చితంగా ఇక్కడ గదిలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటారు, లేకపోతే ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటారు. మీ 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో లేకపోతే మీ డిగ్రీలోనో లవ్ చేసి ఉంటుంటారు. వారు మిమ్మల్ని తృణీకరించినట్లయితే మీరు ఎంత గాయపరచబడ్డారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది. ఒక మనిషి మీ జీవితం నుంచి వెళ్ళిపోయినట్లయితే ఎలా ఉంటుంది. ఈ యొక్క విడాకులు అంటే ఏంటి? ఏదో కాదు, మీరు ప్రేమించినటువంటి వారిని మీరు విడవటం, మీరు ప్రేమించినటువంటి వారిని మీరు విడవటం. ఈ యొక్క వేరుపరచబడటం అంటే మనం ప్రేమించినటువంటి వారి దగ్గర నుంచి దూరంగా రావటం అంత శ్రేష్టమైనటువంటి చర్య కాదు. అది ఎవరికి నచ్చదు. ఈ యొక్క అంశం మనకి ఎందుకు అంత ఎక్కువ పరిచయం లేదంటే, సాధారణంగా ఇది క్యాథలిక్ చర్చెస్లో మాట్లాడరు అనమాట. నేను చెప్తాను, ఇప్పుడు మన థియాలజీ అంతా కూడా క్యాథలిక్ చర్చెస్ నుంచి చాలా వచ్చింది. అందుకే క్యాథలిక్ చర్చెస్లో క్యాథలిక్ ప్రీస్ట్కి పెళ్లి కాదు. అందుకని వివాహం అంటే ఏంటో తెలీదు, పెళ్ళి అంటే ఏంటో తెలీదు, విడాకులు అంటే అసలుకే తెలీదు. అందుకే సంఘాల్లో ఎక్కువగా మాట్లాడం. ఇంకోటి ఏమనుకుంటామంటే, విడాకులు తీసుకున్నటువంటి స్త్రీ ఇంకా స్త్రీయే కాదు, ఆమె ఒక 2nd క్లాస్ సిటిజన్గా చూస్తాం. కానే కాదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా జీవితం ఉంటుంది అని చెప్పడానికి ఈ యొక్క వర్తమానం. హల్లెలూయా. నువ్వు నీ యొక్క భర్త నుండి వేరు చేయబడిన తర్వాత నీ యొక్క ప్రియురాలు లేకపోతే నీ యొక్క ప్రియుడు నిన్ను వదిలి వెళ్ళిపోయినా సరే, దాని తర్వాత కూడా నీ యొక్క జీవితం ఇంకా ఉన్నది. నీ యొక్క జీవితం అంతం కాదు. హల్లెలూయా. నీ యొక్క జీవితం అంతం కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినండి. ఈ యొక్క ప్రేమ బంధం నుంచి తెంపబడినటువంటి వారు ఏమీ నీకన్నా తక్కువ కాదు. నువ్వు ఎంతో, నీతో పాటు సమానమైనటువంటి జీవితమే వారిది కూడా. హల్లెలూయా. ఎస్పెషలీ మన భారతదేశంలో చూసినట్లయితే విడాకులు కన్నా విధవరాలు అయితే ఇంకా ఘోరమని చెప్పి మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అటువంటిది దేవుడు అసలు అటువంటి పరిస్థితిని ఎంకరేజ్ చేయడు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏం మాట చెప్తున్నాడంటే, నేను విధవరాలకి ఇంకా దగ్గరగా ఉంటానని చెప్తున్నాడు. ఆమేన్. అనాథులకు, విధవరాళ్లకు
సేవ చేయటమే నిజమైన భక్తి అని ఉంటుంది బైబిల్లో. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విడాకులు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ భాష నుండి వచ్చింది. ఈ యొక్క గ్రీక్ భాష ఎపోస్టాసియోన్, ఏంటది కన్ఫ్యూజ్ అవుతారేమని చెప్పి స్క్రీన్ మీద పెట్టాను. ఎపోస్టాసియోన్ నుంచి వచ్చింది. ఇది మిలిటరీలో వాడతారనమాట ఈ యొక్క పదాన్ని. ఏంటి ఈ యొక్క పదం అంటే ఎపోస్టేట్ అనేటువంటి పదం వస్తుంది దాని నుంచి. ఎపోస్టేట్ అంటే ఒక స్థానం నుండి నువ్వు విడిచి ఇంకొక స్థానానికి వెళ్ళటం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే విడిచి వెళ్ళుట. విడిచి వెళ్ళుట. మిలిటరీలో మనం జాయిన్ అయినప్పుడు మనకి మిలిటరీలో అన్నిటికన్నా గొప్ప ఆనర్, గొప్ప ధన్యత ఏంటో తెలుసండి? నీ ప్రాణమును ఆ యొక్క మిలిటరీ సర్వీస్ కోసం విడిచిపెట్టడం. అలా కాకుండా నువ్వు నీ యొక్క నీ శత్రువులతో కలిసి నువ్వు ఒక పొత్తు ఏర్పాటు చేసుకుంటే నేను చంపేసేది ఎవరు? నీ సొంత మిలిటరీయే. ఎందుకు? నువ్వు ఏ మిలిటరీ కోసమైతే పనిచేస్తున్నావో ఆ యొక్క నమ్మకాన్ని నువ్వు తెగదంపులు చేసావు కాబట్టి నీ ప్రాణాన్ని తీసేస్తారు. అందుకే మిలిటరీ సర్వీస్, ప్రతి మిలిటరీ సర్వీస్ ఏ దేశానికి సంబంధించిందైనా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రైవేట్ ఆల్సో, ప్రైవేట్ మిలిటరీ సర్వీస్ అయినా నువ్వు నీ యొక్క ప్రాణం పెట్టి అక్కడ నువ్వు ప్రమాణం చేస్తావు. నువ్వు ప్రమాణము ఏమని చేస్తావంటే నా ప్రాణము ఈ యొక్క సర్వీస్కి అర్పించడం కన్నా గొప్ప ఘనత నాకేముండదని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వివాహం కూడా అలాంటిదే. వాగ్దానానికి ప్రమాణానికి ఒక తేడా ఉంది. ప్రమాణమైనా సరే, లేకపోతే వడంబడిక, లేకపోతే మ్రొక్కుబడి అంటాం. ఈ మూడు ఒకటే పదం, ప్రమాణము. కానీ వాగ్దానం వేరు. వాగ్దానం దేనికోసం వాడతామంటే ఎంగేజ్మెంట్ కోసం వాడతాం. అంటే ఎవరినైనా పనిలో పెట్టుకోవడానికి, లేకపోతే పని చేయడానికి, లేకపోతే వివాహానికి ముందు. అంటే మ్యారేజ్, వివాహం అంటే ఏంటి? మ్యారేజ్ అంటే ఉట్టి ఆడ మగకి మ్యారేజే కాదు, ఇది ఏమైనా అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి సమ్ కైండ్ ఆఫ్ అ బాండ్, అ పర్మనెంట్ బాండ్. అర్థమైందండి? ఉదాహరణకి తండ్రి కొడుకు, తండ్రి కూతురు, అవి ఇవన్నీ కూడా వివాహాలే. రకరకాల వివాహాలు ఇవి. అర్థమైంది? సో ఇట్స్ అ న్యాచురల్ బాండింగ్ దట్ యు హ్యావ్. ఈ యొక్క వివాహం, ఆడ మగకి జరిగేటువంటి వివాహం ఇదేంటంటే ఇట్స్ అ బాండ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ద డెసిషన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఈ యొక్క వివాహంలో మనము ప్రమాణం చేస్తాం, వాగ్దానం చేయం. గుర్తుందా మీకు? వివాహం చేయనటువంటి వారు మీరు ప్రమాణాలు చేస్తారు. ఏమైనా ప్రమాణం చేస్తారు? వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కలిపండి. ఇంకా నీకు నేను తోడుగా ఉంటాను. ఎప్పటి వరకు? జీవితకాలం అంతా కాదు, ఎప్పటి వరకు? మరణము మనల్ని వేరుపరచనంత వరకు. ఎప్పటి వరకు? మరణము మనల్ని వేరుపరచనంత వరకు. అంటే నువ్వు ఒక ప్రమాణం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ ముందు ఉంటుందే వివాహంలో ఆ సుందరివతి. ఆ సుందరివతికి నువ్వు ప్రమాణం చేయట్లేదు. వాగ్దానానికి ప్రమాణానికి ఇదే తేడా. వాగ్దానము నువ్వు వ్యక్తితో చేస్తావు, ప్రమాణము నువ్వు వ్యక్తితో చేయవు. ఈ సుందరితో చెయ్యవు, లేకపోతే ఈ సుందరితో చెయ్యవు. ఎవరితో చేస్తావు తెలుసా? దేవునితో చేస్తావు. అందుకే ప్రమాణానికి ప్రాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నువ్వు ఎలా ప్రమాణం చేస్తావంటే నీ ప్రాణము పోయేట వరకు ఆమెతోనుంటావని చెప్పి, అతనితోనుంటావని చెప్పి ప్రమాణం చేస్తావు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రమాణం చేసేది బిగ్ బాస్కి, ఈ లిటిల్ బాస్కి కాదు. అందుకే నీ యొక్క ప్రమాణం బ్రేక్ చేస్తే బిగ్ బాస్ ఎంటర్ అయిపోతాడు. అందుకే బైబిల్లో క్లియర్గా ఉంది, నువ్వు ఎటువంటి మొక్కుబడి చెల్లించొద్దు. ఒకవేళ నీ యొక్క మొక్కుబడిని నువ్వు నెరవేర్చలేకపోయినట్లయితే చెల్లించొద్దని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం తీద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం.
నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. దానిని చెల్లించుటకు ఆలస్యం ఏం చేయొద్దండి. ఇప్పుడైనా రేపైనా చేయొద్దు. ఎప్పుడైతే చెప్తావో అప్పుడు చేసేయాలి. హల్లెలూయా. నీవు దేవుడికి మొక్కుబడి చెల్లిస్తావు. ఎవరికి? అందుకే వివాహము సంఘంలో చేసుకోమని చెప్పి అంటూ ఉంటాను. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు, తప్పు అంటలేదు నేను. ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు, కానీ సంఘంలో చేసుకుంటే, దేవుని యొక్క మందిరంలో చేసుకుంటే, ఆ యొక్క మందిరము ప్రత్యేకింపబడినటువంటి స్థలము. ఆ యొక్క మందిరము దేవుని కోసం మాత్రమే ప్రత్యేకింపబడినటువంటి స్థలం. ఇట్స్ ఎ స్పెషల్ ప్లేస్. అప్పుడు అక్కడ ప్రమాణం చేస్తున్నప్పుడు నీలో ఒక భయం ఉంటుంది, నేను దేవుని సన్నిధిలో చేశానని. ఫంక్షన్ హాల్లో కూడా దేవుడు ఉంటాడు, అక్కడ ఉండడానికి కాదు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే, సంఘంలో మందిరంలో చేసుకుంటే మందిరానికి కూడా కొంచెం ఆదాయం వస్తుంది నీ వలన. హల్లెలూయా. అర్థమైందా? సో యూ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ హిమ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వివాహం అంత సులభమైనటువంటిది కాదు. వివాహం చేసుకున్న వెంటనే వినండి జాగ్రత్తగా, ఇది సాతాను నీపైన దండయాత్ర చేయడం మొదలు పెడతాడు. నువ్వు వివాహం చేసుకున్నప్పుడు, చేసుకోక ముందు కూడా, చేసుకున్న తర్వాత నుంచి అయితే ఇంకా నేను హింసించడం ప్రారంభిస్తాడు. అందుకే వివాహమైనటువంటి వారు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ థింగ్. ఇంకా మనం అబ్రహాము ఇస్సాకును చూసినా సరే, సంవత్సరం వరకు ఇస్సాకు ప్రత్యేకంగా ఉన్నాడు తన భార్యతో, ఎవరిని కలవలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వరకు ఏమవుతుందంటే, మొట్టమొదటిగా వీళ్ళిద్దరికి జరిగినటువంటి ఈ యొక్క వివాహము బలపరచబడాలి. అంటే నేను ఏమై ఉన్నాను, నువ్వేమై ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి ఒకరిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ లోపు నీ సహోదరి సహోదరురాలు వస్తే ఎలాగా, వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఇంకా పెద్ద యుద్ధం అయిపోద్ది. అర్థమైందా? సో వివాహం అయిన తర్వాత నువ్వు ప్రత్యేకంగా సమయం గడపాలి. అందరూ చెప్పండి, ప్రత్యేకంగా. ఎందుకంటే సాతాను దేన్నైనా ఎక్కువగా శోధిస్తాడంటే వివాహ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని ఎక్కువగా శోధిస్తాడు. ఆ యొక్క వైవాహిక జీవితాన్ని ఎంతగా శోధిస్తాడంటే, నిజంగా చెప్తాను, అదొక యుద్ధమే. నీ యొక్క వైవాహిక జీవితం కానీ సరిగ్గా లేకపోతే రాత్రి పగలు నీకు నిద్ర అనేది పట్టదు. ప్రశాంతంగా మనశ్శాంతిని కోల్పోతావు నీ జీవితంలో నుండి. అది మామూలుగా ఉండదు యుద్ధం. ఆ యుద్ధాన్ని నువ్వు ఎదుర్కోవాలి. ఆమెన్. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నేను చెప్పాను, నువ్వు ప్రమాణం చేశావు, ఎంత పెద్ద యుద్ధం వచ్చినా నీ పార్ట్నర్ని వదలకూడదని. ఆ ప్రమాణం ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు అలా చేశారు, అంతేనా? దేవుడు చెప్పాడమ్మా నువ్వు ఇలా చేయని చెప్పలే, నువ్వే చెప్పావు. నా ప్రాణం పోయినంత వరకు నేను నిన్ను కాపాడుతాను, నా ప్రాణం పోయినంత వరకు నేను నీతో ఉంటానని. ఇంకా చదువుదాం, కిందకి వెళ్తే ఏంటి అర్థమవుతుంది మనకి. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. కుండుటయే మేలు. మొక్కుకొండుటయే మేలు అంటే మొక్కుకోకపోవడమే మేలు. మొక్కుకోకపోవడమే ఎందుకు? నువ్వు మొక్కుని చెల్లించి నువ్వు మొక్కుబడి చెప్పి, నీ యొక్క నోటితో చెప్పి ఆ యొక్క మొక్కుబడిని నువ్వు ఆనర్ చేయకపోతే ఎవడో ఎంటర్ అవుతాడో తెలుసు అక్కడ? పెద్ద ఆయన ఎందుకు తీసుకురావాలి అనవసరంగా? చెప్పండి, ఆయన ఎందుకు? ఆయన అక్కడ ఉంటే బెస్ట్ కదా. ఈయన ప్రేమగా రాడప్పుడు గుర్తుపెట్టుకో, ఇందా మనం పాడాం, నా బలమంతా నీవే, ఆ బలమంతా ఉపయోగిస్తాడు నీ మీద. 6వ వచనం చూద్దాం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. నీ నోటి వలన, దేని వలన? నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. అసలు చెప్పొద్దు అంటాడు. పొరపాటును చేసేసాను. లేదు, పొరపాటును చేయలేదు బ్రదర్ సిస్టర్. ప్రమాణం పొరపాటును చేసావా? సూట్ వేసుకున్నావు, బూట్ వేసుకున్నావు, బట్టలు వేసుకున్నావు, పొరపాటును ఎలా చేస్తావు? పొరపాటున ఒక అమ్మాయితో పొరపాటున ఎలా మాట్లాడతావు? ఫేస్బుక్లో వెతికే ఉంటావు కదా అమ్మాయిని పేరు, ఇన్స్టాగ్రామ్లో వెతికే ఉంటావు గట్టిగా. పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు కదా,
వెళ్ళిపోయింది, అనుకోకుండా వెళ్ళిపోయింది. అలా వద్దు, కాకమ్మ కబుర్లు వద్దు, రియల్ ఫ్యాక్ట్స్గా ఉండాలి. హల్లెలూయా. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కానీ దేవునికి కోపం కలిగిస్తే నువ్వు ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం రాదు. నువ్వు నీ యొక్క మొక్కుకున్నది చెల్లించినట్లయితే నువ్వు ఏ పని చేసినా దానిలో ఫలితం రాదు. నీ యొక్క పనిలో ఫలితం రావట్లేదంటే నీ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. నీ వైవాహిక జీవితం, నీ భర్తను ఎలా గౌరవిస్తున్నావు, నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావు ఒకసారి నువ్వు గమనించాలి. నా ప్రియ సహోదరుడు, చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే నువ్వు ఈ యొక్క ప్రమాణము మరణం కోసం చేస్తావు, జీవం కోసం కాదు, బ్రతకడం కోసం కాదు. మనం పాత నిబంధనలు కూడా చూస్తాం చాలాసార్లు. ఎక్కడైతే మొక్కుబడి వారు చెల్లించకుండా తప్పించుకుంటారో, ఒకవేళ యెహోవా యొక్క కృప కానీ వారిపైన లేని ఎడల ఆ సన్నివేశాల్లో వారు హతమార్చబడ్డారు, అక్కడికక్కడే చనిపోయారు. చాలా సిచ్యువేషన్ చూపించగలను మీకు. నా ప్రియ సహోదరుడా, దేవునితో వేళాకోలం వద్దు. నీ యొక్క ప్రమాణం నువ్వు చేసేది దేవునితో చేస్తున్నావు. అందుకే నీ యొక్క భార్యను, నీ యొక్క భర్తను నువ్వు సరి చూసుకోవాలి. హల్లెలూయా. ఇది నువ్వు అమ్మాయితో చేయవు, దేవునితో చేస్తావు. అందుకే దాంట్లో ఉండేటువంటి ఆ ప్రమాణంలో ఉండేటువంటి ఆ యొక్క పెనాల్టీ, ఫైన్ను కూడా నువ్వే చెప్తావు. ప్రాణము మరణం మనల్ని వేరు చేసినంత వరకు నేను చూసుకుంటాను. నా ప్రియ సహోదరుడా, మోషే ఎందుకు విడాకులకి అనుమతించాడంటే నీ నుండి నిన్ను కాపాడుకోవడానికి. కానీ విడాకులు అయిన తర్వాత, నువ్వు వేరుపరచబడిన తర్వాత నీ నుండి నువ్వు కాపాడుకోగలవా? అంటే వ్యభిచారం చేసినా ఒకటే, నీ భార్యను వదిలేసినా ఒకటే. అర్థమైంది? నీ భార్యను వదిలేసి ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నా ఒకటే, వ్యభిచారం చేసినా ఒకటే. మళ్ళీ చదువుదాం ఒకసారి కావాలంటే. 9వ వచనం, 19వ అధ్యాయం 9వ వచనం. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని. అంటే నువ్వు నీ భార్యను విడిచి ఇంకొక భార్యను పెళ్లి చేసుకుంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు బ్రదర్ అని చెప్తున్నాడు అక్కడ. అందుకే ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా ప్రేమించాలి. హల్లెలూయా. సరదాగా ప్రేమించొద్దు, మోజు కోసం ప్రేమించొద్దు, అందరూ ప్రేమిస్తున్నారు కదా అని చెప్పి ప్రేమించొద్దు. ఆమేన్. ఎలా ప్రేమించాలి? బాధ్యత కలిగి ప్రేమించాలి. అందరూ చెప్పండి. ఇదో కొత్త పదం మనం నేర్చుకుంటే చాలా వింత, ఫస్ట్ టైం ఏంటంటే బాధ్యత కలిగి ప్రేమించాలి. ఎస్, బాధ్యత కలిగి ప్రేమించాలి. సో మనకు ఇప్పుడు వరకు మనం ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే విడాకులు దేవుడు సృష్టించలేదు, దేవుడు కనిపెట్టలేదు. కానీ విడాకులు మానవుడే కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడంటే వాడి హృదయం కాఠిన్యం బట్టి, వాడి హృదయం చాలా కఠినమైపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక విడాకులు కనిపెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సంఘంలో ఎందుకు చెప్తున్నాను అంటే, మన భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో. దాంట్లో ఎన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయి తెలుసా? 21 నవంబర్ 2021 వరకు 70,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మన లాక్డౌన్లో ఏ కోర్టు కూడా ఫంక్షన్ అవ్వలేదు తెలుసా మీకు? ఏ కోర్టు కూడా ఫంక్షన్ అవ్వలేదు. కానీ ముంబై ఫ్యామిలీ కోర్టులో రోజుకి 19 డివోర్స్ కేసులు ఫైల్ అయ్యాయి రోజుకి. ఇంకా పెద్ద దేశం ఒకటి ఉంది కదా, ఆ దేశంకి వెళ్దాం ఒకసారి. అమెరికా దేశంలో డివోర్స్ రేషియో ఎంత తెలుసండి? 55%. 55% ఏంటి తెలుసా మీకు? 100 మంది పెళ్లి చేసుకుంటే దాంట్లో 55 మంది ఖచ్చితంగా డివోర్స్ తీసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలిసిన వారు, మీ స్నేహితులో, మీ బంధువులో, మీ యొక్క స్వంత కుటుంబమో లేక మీరైనా ఈ యొక్క విడాకులకి లేకపోతే వేరుపరచబడ్డాన్ని దానికి మీరు గురై ఉంటారు. మీరు ఎవరినో ప్రేమించి మీ యొక్క హృదయాన్ని విరిచేసుకుని ఉంటారు. వాళ్ళు ఆ ప్రేమను తృణీకరించినందుకు లేకపోతే విడిచి వెళ్ళిపోయినందుకు. ప్రస్తుతానికి లీగల్గా భారతదేశంలో డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఈజీగా 2 కోట్ల మంది ఉన్నారు లీగల్గా.
ఇది చెప్తున్నాను. మన దేశం సంగతి తెలుసు, ఏది కూడా కోర్టు వరకు వెళ్దాం, అంత బయటే. నా అంచనా ప్రకారము ఆ రెండుకి మనము ఈజీగా 2 పక్కన ఇంకొక 0 వేయచ్చు. అంటే 100 కోట్లలోని 20% ఈజీగా ఎక్స్ట్రా ఉంటారు విడాకులు తీసుకున్నటువంటి వారు. దాన్ని బట్టి నేను వచ్చినటువంటి అజంప్షన్ ఏంటంటే 100 మందిలో 25 మంది విడాకులు తీసుకున్నారు. అంతవరకు ఎందుకు, నీకు తెలిసినటువంటి వారే విడాకులు తీసుకొని ఉన్నటువంటి వారు ఉన్నారు. అట్లీస్ట్ 3-4 ఉంటారు నీ ఫ్యామిలీలో, అంటే నీకు తెలిసినట్టు సర్కిల్లో అట్లీస్ట్ ఉన్నారా? ఇది నీకు అవ్వకూడదు అనేటువంటిదే ఈ యొక్క వర్తమానం యొక్క సందేశము. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే లోకం నుండి బాగా నేర్చేసుకుంటున్నాం. లోకం నుండి నేర్చుకొని ఆ సినిమా హీరోయిన్లు కలిసి ప్రేమించేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వారిని మన ఐడల్స్గా తీసుకుంటున్నాం. ఈ మధ్యన ఒకరు విడాకులు తీసేసుకున్నారు. ఎవరు చెప్పండి గట్టిగా? నాగ చైతన్య, సమాంత. వారిని ఆదర్శ దంపతుల కింద చూపించేవారు ఫస్ట్. తెలుసా మీకు? ఆదర్శ దంపతులు అంటే వీరిలా ఉండాలి, అంటే వాళ్ళని విడాకులు కూడా తీసుకోవాలి అని ఇండైరెక్ట్ చెప్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విడాకులకు కానీ లేకపోతే మీ యొక్క ప్రేమ జీవిత అంతమైపోవడానికి కారణము ఈ యొక్క లోకానికి దొరకదు. ఎందుకంటే లోకానికి ఆ యొక్క సమస్యకి పరిష్కారం లేదు. ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఒకే ఒక దగ్గర ఉంది. అది ఎవరిలో అంటే యేసు ప్రభువులోనే. ఎవరిలో ఉంది? నమ్మలేకపోతున్నారు కదా? లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద మీ దగ్గర బైబిల్ ఉంటే చక్కగా అండర్లైన్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఫస్ట్ మిషన్ స్టేట్మెంట్. ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి మిషన్ స్టేట్మెంట్ ఇది. మీ బైబిల్లో ఒకవేళ ఇది అండర్లైన్ లేకపోతే అండర్లైన్ చేసుకొని దాన్ని మీరు ఎన్నిసార్లు చదివినా తక్కువ లేదు. చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఇట్ ఈస్ టోటల్ ఇన్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నలిగిన వారిని విడిపించుటకు దేవుడు నన్ను అభిషేకించాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు యేసయ్యను ఎందుకు నలిగిన హృదయాన్ని మళ్ళా తిరిగి విడిపించటానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విడాకులు లేకపోతే వేరుపరచబడటం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి? మొట్టమొదటిది నలిగిన విరిగిన హృదయము. ఏ హృదయము? నలిగిన విరిగిన హృదయము. సో ఒకసారి ఆలోచించు. నువ్వు విడాకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ యొక్క హృదయం నలిగిపోయి ఉంటుంది, నీ యొక్క హృదయం విరిగిపోయి ఉంటుంది. ఈ యొక్క 3 ఫలితాలు వస్తాయి మనకి. 3 ఫలితాలు ఒకటే కానీ 3 భాగాలుగా చూపిస్తాను మీకు ఈరోజు. అంటే ఒక్కొక్క డైరెక్షన్ నుంచి అనమాట. సో నలిగిన హృదయము ఎంత? ఎవరికైనా నలిగిన హృదయం ఇష్టమా? నలిగిన హృదయము ఎలా ఉంటుంది? నలిగిన హృదయం ఎలా ఉంటుందంటే చాలా బాధతో ఉంటుంది, ఏడుపుతో ఉంటుంది, కృంగిపోయి ఉంటుంది. నలిగిన హృదయం ఎలా ఉంటుందంటే తన యొక్క బాధను ఇతరులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కడు వెళ్ళే ఉంటాడు. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు సైలెంట్గా అయిపోయింది ఈ యొక్క హాల్. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ యొక్క హృదయం అనేటువంటిది, నేను మాట్లాడుతున్న ఈ యొక్క హృదయము, ఇది మన యొక్క గుండె కాదనమాట. దాని గురించి మాట్లాడట్లేదు. హృదయం అంటే మనస్సు. అది మనస్సుకు సంబంధించింది. ఈ హృదయము ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వ్యాప్తి చెందుతుంది అంతా. ఇట్ ఇస్ అ సోల్ అంటారు దాన్ని. అందుకే మనస్సు. ఆ యొక్క మనస్సు దాంట్లో ఆ మనసు ద్వారా నీ యొక్క చిత్తము బయలుపరచబడుతుంది. ఆ మనసు ద్వారా నీ యొక్క భావాలు నువ్వు బయట పెడతావు. ఆ యొక్క మనసు ద్వారా నువ్వు అనేక విషయాల్ని నువ్వు ఇతరులకు తెలియపరుస్తావు. కానీ నలిగిన మనస్సు, నలిగిన హృదయం కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే, నలిగిన హృదయము అది చాలా దారుణంగా ఉంటుంది దాని పరిస్థితి.
ఎలా ఉంటుందంటే ఇంకా నువ్వు జీవించకూడదని చెప్తుంది. నలిగిన హృదయం ఏమని చెప్తుందంటే చాలు, ఇంకా నువ్వు బ్రతికింది చాలు 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 అంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క ప్రియుడితోనో లేకపోతే ప్రియురాలతోనో మొట్టమొదటిగా ఫైట్ చేసినప్పుడు ఆ యొక్క ఫీలింగ్ ఎలా ఉండింది? ఇంక చాలు జీవితం అనిపించింది. నీ యొక్క లవర్తోని నువ్వు బ్రేకప్ అయిపోయినప్పుడు ఎలా అనిపించింది? నీ పరిస్థితి, నీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? విరిగి నలిగిపోయి ఉంటుంది నీ హృదయం. ఎవరైనా నేను తృణీకరించినట్లయితే ఎలా ఉంటుంది? దాన్నే నలిగిన హృదయం అంటారు. నలిగిన హృదయం లేకపోతే విరిగిన హృదయము. రెండవ ఫలితము ఏంటి? విడాకుల నుండి లేకపోతే వేరుపరచబడ్డం దగ్గర నుంచి మనకు రెండవ ఫలము రెండవది ఏంటంటే నలిగిన హృదయము లేక ఆత్మ. నలిగిన సేమ్ పాయింట్ ఇక్కడ ఆత్మ అనేటువంటి యాంగిల్ ఒకటి వస్తుంది. అంటే నీ యొక్క ఆత్మ నలిగిపోయి ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధి ఓర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. నరుని ఆత్మ ఆ నరుని యొక్క వ్యాధిని భరిస్తుంది. కానీ నరుని ఆత్మ నలిగిన హృదయాన్ని సహించగలదా? సహించలేదు. నీలో నీ యొక్క హృదయము నలిగిపోయి ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో, నీ యొక్క ఆత్మ కూడా నలిగిపోతుంది. నీ యొక్క ఆత్మ నలిగితే దాని యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? సూసైడ్. ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తావు. అందుకే నలిగిన ఆత్మ అంత తేలిగ్గా తీసుకోవద్దు. నలిగిన ఆత్మ ఎంత భయంకరం అంటే ఇంకా నువ్వు నీ యొక్క భావాలన్నింటినీ ఆపివేస్తావు. యు విల్ స్టాప్ ఫైటింగ్. నీ యొక్క పోరాటాలన్నిటి కూడా నువ్వు ఆపివేస్తావు. ఇంకా ఓటమి పాలైపోయాను, ఇంకా వ్యర్థము నా జీవితము, ఇంకా నేను బ్రతికింది చాలు అని చెప్పి అనుకుంటావు. నీ యొక్క భావోద్వేగాలు నీ యొక్క మనసుని కప్పివేస్తాయి. నీ యొక్క మనసుని అవి పట్టుకొని ఆ యొక్క ఏడుపు, ఆ యొక్క ఉక్రోషము అదంతా కూడా ఇట్ ఇస్ క్రష్డ్ ఇన్ యువర్ హార్ట్. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఖము వలన ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే, ఆ ఏడుపు నువ్వు ఎవరి ముందు ఏడవలేవు, అంత భయంకరంగా ఉంటుంది. ఒక్కడవే కూర్చొని ఏడుస్తూ ఉంటావు. రాత్రి ఒక్కడవే కూర్చొని ఆ యొక్క పరుపు మీద పడుకొని దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటావు. ఇక చాలు, నేను బ్రతికింది, ఇక చాలు అని చెప్పి అనుకుంటా ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి మనసు నీకు ఉంటే నువ్వు పనికి వెళ్ళటానికి కూడా ఇష్టపడవు, పిల్లల దగ్గర ఉండటానికి ఇష్టపడవు. ఇక చాలు, బ్రతకడానికి ఏం లేదని చెప్పి అనుకుంటావు. తినటానికి ఇష్టపడవు, ఎవరిని చూడడానికి కలవటానికి ఇష్టపడవు. ఒకటే ఒక కోరిక ఉంటుంది అప్పుడు నీలో, ఇక మరణించాలి నేను అంతే అని చెప్పి నువ్వు డిసైడ్ అయిపోతావు. దాన్ని దాటుకొని వెళ్ళలేకపోయినట్లయితే నువ్వు మరణించాలని చెప్పి అనుకుంటావు. నేను ఫిజికల్ సూసైడ్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ యువర్ మెంటల్ సూసైడ్. మానసికంగా ఆ యొక్క భావాలన్నింటిని కూడా నువ్వు అణచివేస్తావు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడవు. వారు ఇంక జీవించడం ఆపేద్దామని చెప్పి అనుకుంటారు. సామెతలు 17:22 చూద్దాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు సంతోషము గల మనస్సు ఆరోగ్య. నీకు మంచి ఆరోగ్యం ఉండాలంటే ఏముండాలి? సంతోషంగా ఉండాలి మనసు. హల్లెలూయా. సంతోషంగా ఉండాలి మనసు సంతోషం. దట్ ఈస్ ద మెడిసిన్, నాట్ అ మెడిసిన్ దట్ యుర్ టేకింగ్. నువ్వు ఏ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నా, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ ఏం తీసుకున్నా సరే, నీ మనసు సంతోషంగా లేకపోతే ఏది పనిచేయదు. మోర్ ఓవర్, ఏ మెడిసిన్ తీసుకోకుండా నీ యొక్క మనసుని సంతోషంగా ఉంచితే ఏ మందు అవసరం లేదు. హల్లెలూయా. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము,
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలను ఎండిపోవడం ఏంటండి? ఎముకలు ఎండిపోవడం అంటే జాగ్రత్త గుర్తించండి, ఎముకల్లోనే జీవం ఉంటుంది. పాస్టర్ గారు రక్తంలో కదండి జీవం ఉంటుందని చెప్పి అంటారు. బైబిల్లో రక్తంలో జీవం ఉంటుందని ఉంటుంది, కరెక్ట్ అది. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎముకలలో మనకి ఇంకొక ఆర్గన్ ఉంటుంది. ఆ ఆర్గన్ని ఏమని పిలుస్తామో తెలుసా? మూలుగ అంటాం. ఏంటది? మటన్ తిన్నప్పుడు వస్తుంది బయటికి, మనలో కూడా ఉంటుంది అది. ఆ మూలుగ ఏం చేస్తుందో తెలుసా? రక్తాన్ని సృష్టిస్తుంది. హృదయము రక్తాన్ని పంపు చేస్తుంది, ఆ గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. కానీ ఆ పంపు చేయడానికి కావలసిన రక్తము ఎముకల్లో ఉండేటువంటి ఆ యొక్క మూలుగ, అది మనకి బయటికి తెస్తుంది, రక్తాన్ని, కొత్త రక్తాన్ని సృష్టిస్తుంది. అందుకే నీ యొక్క ఎముకలు ఎండిపోకుండా కాపాడేది మన దేవుడు. హల్లెలూయా. నీ యొక్క ఎముకలు ఎండిపోతున్నట్లయితే ఖచ్చితంగా నీ యొక్క మానసిక పరిస్థితి కూడా కృంగిపోతుంది. నీ యొక్క ఎముకలు నీకు జీవమునిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే ఆ యొక్క మూలుగు కానీ ఏమైనా పాడైతే ఆ ఒకే ఒక దానికి ఆ రోగానికి వైద్యం లేదు. దానికి ఇంగ్లీష్లో ఒక పేరు ఉంటుంది, దానికి టర్మినల్ ఇల్నెస్. నీకు ప్యాంక్రియాస్ పోయినా సరే మార్చొచ్చు, గుండె పోయినా మార్చొచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు, లేకపోతే ఇంకో గుండె తీసుకొచ్చి పెడతారు, కిడ్నీలు పోయినా మారుస్తారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. బోన్ మ్యారో పోతే ఇట్స్ కాల్డ్ టర్మినల్ ఇల్నెస్. సర్జరీ చేస్తే చేయొచ్చు, కానీ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ లో అంటే అసలు లేనే లేదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ జీరో. అందుకే ఈ యొక్క నలిగిపోయిన ఆత్మ నీ యొక్క ఎముకల పైన దాడి చేస్తుంది. ఎక్కడ? ఎముకల మీద. ఎప్పుడైనా చూడండి, నలిగిపోయిన ఆత్మ కలిగి ఉన్నటువంటి వాడు ఎవడైనా ఉంటే నీరసంగా ఉంటాడు. ఎందుకంటే దట్స్ అటాక్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ హిస్ బాడీ. అందుకే ఎన్ని రకాల మరణాలు ఉంటాయో చూపిస్తాను మీకు. భావోద్వేగ మరణం ఉంటుంది, మనోవైజ్ఞానిక మరణం ఉంటుంది, మేధస్సు మరణం ఉంటుంది, మానసిక మరణం ఉంటుంది, సామాజిక మరణం ఉంటుంది. ఎమోషనల్ డెత్, సైకలాజికల్ డెత్, ఇంటలెక్చువల్ డెత్, మెంటల్ డెత్ అండ్ సోషల్ డెత్. యు గో త్రూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డెత్స్. ఎవరు తట్టుకోగలరు? నా యొక్క మనసు నలిగిపోయి ఉంది, నేనేం చేయాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం చేయాలని ఆలోచిస్తే దావీదు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో దానికి సమాధానం చెప్పాడు. చూద్దామా? కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. చూడండి, ఇక్కడ దావీదు తన యొక్క హృదయం కృంగిపోయింది. దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, అంటే నా మనసుతో మాట్లాడుతున్నాడు, ఆయన మనసుతో ఆయన మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవు ఎలా ఎందువల్ల కృంగి ఉన్నావు? నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు అంటే ఎందుకంత తొందరపడుతున్నావు? ఎందుకంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు? స్టాప్. మనసు కృంగి ఉన్నప్పుడు తొందరగా ఫట్ అని పనిచేస్తుంది. బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. అంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకూడదు. హల్లెలూయా. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటే ఆయన పరిశోధించుకుంటున్నాడు. తన యొక్క మనసుని తను పరిశోధించుకుంటున్నాడు. ఎందుకు అలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. సమాధానం ఏంటి? నీ యొక్క నలిగిన హృదయానికి సమాధానం ఏంటి? దేవునిలో నిరీక్షణ. అందరూ చెప్పండి, దేవుని యందు నిరీక్షణ. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. నీ రక్షణకర్త ఎవడు? చెప్పండి. ప్రక్కవని తట్టి చెప్పండి, నా రక్షణకర్త దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేయట్లా, పరిశోధించుకుంటున్నాడు. నీ ఆత్మ కృంగిపోయి ఉన్నప్పుడు నీ ప్రార్థన పని చేయదు. గుర్తుపెట్టుకో,
నీ ఆత్మ కృంగిపోయినప్పుడు, నీ మనసు కృంగిపోయినప్పుడు, ఇట్ ఈస్ నాట్ అ టైమ్ ఫర్ యూ టు ప్రే, ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు క్రై. హల్లెలూయా. మొర్ర పెట్టాలి, ప్రార్థన కాదు, మొర్ర పెట్టాలి దేవునికి. దేవుని ముందు నీ యొక్క కన్నీరుని విడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి సమస్యను దేవునితో చెప్పు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకు ఒక సమస్య ఉందని నువ్వు దేవునికి చెప్పాలి. నాకు ఒక సమస్య ఉందని దేవునికి చెప్పాలి. అందుకనే దావీదు రాస్తున్నాడు, ఎందుకు అంత ఉద్రేకపడుతున్నావు? అంత ఉద్రేకపడద్దు, అంత తొందరపడద్దు. నీ యొక్క నిరీక్షణ ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. దేవుని యందు, దేవుని యందు, దేవుని యందు, దేవుని యందు. అందరూ చెప్పండి, దేవుని యందు నా నిరీక్షణ. ఆయన ఆ యొక్క నలిగిన హృదయానికి, నలిగిన మనసుకు జవాబు వెతుక్కున్నాడు. ఏంటా జవాబు? దేవుని యందే నా నిరీక్షణ అన్నాడు. హల్లెలూయా. దేవుని యందే నా నిరీక్షణ, ఆయన నేను స్తుతించెదను. ఎందుకు? ఆయన నా ప్రాణం రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన నా ప్రాణం రక్షిస్తాడు. ఏమండి, బాగానే ఉంది, కానీ ఎలా రికవర్ అవ్వాలి? ఎలా రికవర్ అవ్వాలి? నేను కొన్ని స్టెప్స్ రాశాను. ఈ స్టెప్స్ని మనము ఒకసారి 1, 2, 3 అలాగా 7 వరకు వెళ్దాం. మొట్టమొదటిది, విడాకుల నుండి, తెగదెంపుల నుండి ఎలా కోలుకోవాలి? విడాకుల నుండి, తెగదెంపుల నుండి ఎలా కోలుకోవాలి? హౌ కెన్ ఐ రికవర్ ఫ్రమ్ అ డివోర్స్ ఆర్ సెపరేషన్? మొట్టమొదటిది, కోలుకునే ప్రక్రియలో నువ్వు ఉన్నావా అనే ప్రశ్నని నువ్వు అడుక్కోవాలి. కోలుకునే ప్రక్రియలో నువ్వు ఉన్నావా? ఆర్ యు ఇన్ ద రికవరీ ప్రాసెస్? నువ్వు ఆ యొక్క కోలుకున్నావా, లేకపోతే ఆ యొక్క ప్రక్రియలైన ఉన్నావా? ఎందుకంటే కొంతమంది అసలు అడ్మిట్ చేయరు, వారికి అసలు గర్ల్ ఫ్రెండే లేదంటారు, లేకపోతే నాకు పెళ్ళి అవ్వలేదంటారు, లేకపోతే ఒక విడాకులే అవ్వలేదంటారు, లేకపోతే లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితిలో ఉండొద్దు. నీ యొక్క సమస్యని నువ్వు మొట్టమొదటిగా దాన్ని గుర్తించాలి. నీకు ఒక సమస్య ఉందని నువ్వు ఒప్పుకోవాలి. ఎస్, ఐ హ్యావ్ అ ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు సమస్య ఉందని ఒప్పుకుంటేనే నీ యొక్క సమస్యకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. మనకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనం అవాయిడ్ చేసేస్తాం. రెండవ స్టెప్, నీ వేరవటాన్ని తప్పించుకుంటున్నావా? నువ్వు అయ్యావు కదా, ఆ యొక్క వేరవటాన్ని తప్పించుకుంటున్నావా? డిడ్ యూ ఎస్కేప్ యువర్ సెపరేషన్? ఎలా తప్పించుకుంటామంటే, కొంతమందికి క్విక్ ఫిక్స్లు ఉంటాయి. క్విక్ ఫిక్స్, ఒక సంబంధం తెగిపోతే వెంటనే ఇంకొక సంబంధం, ఒక పెళ్లి తెగిపోతే వెంటనే ఇంకొక పెళ్లి, ఒక ఫ్రెండ్ పోతే వెంటనే ఇంకొక ఫ్రెండ్. ఇట్స్ కాల్డ్ క్విక్ ఫిక్స్. నో, డోంట్ హ్యావ్ అ క్విక్ ఫిక్స్. క్విక్ ఫిక్స్ ఈజ్ ద లాంగెస్ట్ ఫిక్స్. ఇది చాలా భయంకరమైనటువంటి స్టెప్. ఇలాంటి స్టెప్ అడుగులు ఎప్పుడు వేయొద్దు. ఒకరు పోతే ఇంకొకరు వద్దు. ఒకరి జీవితం నుంచి వెళ్ళిపోయారంటే ముందు ఆ వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వెలుతును నువ్వు పూడ్చుకోవాలి. ఆ యొక్క వెలుతును నిన్ను నువ్వే స్వస్థపరుచుకునేలా చేయాలి. హల్లెలూయా. ఆ యొక్క గాయంతో నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే వారిని కూడా గాయపరుస్తావు, నువ్వు మళ్ళీ గాయపరుచుకుంటావు. అందుకే నువ్వు ఎస్కేప్ చేయకుండా ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క సమస్యను నువ్వు ఎదుర్కోవాలి. ఆ యొక్క సమస్యను నువ్వు ముఖాముఖి చూడాలి. యూ నీడ్ టు ఫేస్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే ముఖాముఖి చూస్తావో అప్పుడు ఆ యొక్క సమస్యని నువ్వు సాల్వ్ చేయగలవు. అందరూ చెప్పండి, సాల్వ్ ఇట్. ఎస్. ఆ యొక్క ట్రామా అంతా నీలో ఉంటుంది. ఆ ట్రామాని నువ్వు నీలో నుండి తీసివేయకుండా, ఆ యొక్క భారమును, ఆ యొక్క ఏడుపును, ఆ యొక్క బాధను, ఆ యొక్క భావోద్వేగాల్ని నీలో నుండి తీసివేయకుండా ఇతరులతో సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నించొద్దు. అది కూడా వ్యర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతావు. మూడవది విడాకులను ఎదుర్కోవాలి. యూ నీడ్ టు ఫేస్ ఇట్. కొంతమంది ఇంకా విడాకులు తీసుకున్న 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఇంకా ఆ ఎక్స్ హస్బెండ్ ఇంటి పేరు ఇంకా మోస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరు తెలియకూడదు. నాకు విడాకులు అయిందని తెలియకూడదు, నాకు నా భర్త చనిపోయాడని తెలియకూడదు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి తెలియకూడదు, ఎవరికి, సమాజానికి తెలియకూడదు. ఎవరిని ఇంటికి పిలవరు, అందుకే పిలవరు. దాస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరు, అలాగా దాగుడు మూతలాడద్దు.
నువ్వు నీ యొక్క వేరవటాన్ని పబ్లిక్ చేయాలి. మేక్ ఇట్ పబ్లిక్. ఎందుకంటే ఇతరులు నువ్వు బహిరంగంగా చెప్పకుండా నీ యొక్క గాయాన్ని నువ్వు స్వస్థపరచుకోలేవు. అందుకే ఎవరైనా నేను విడిచి వెళ్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. విడిచి వెళ్ళిపోయారు, అంతేగాని ఇంకా వస్తుందేమో, ఎప్పటికైనా వస్తుంది బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, ఆ అమ్మాయి మనసు మారేలాగా ప్రార్థన చేయండి. కోడి గుడ్డైనా మళ్ళీ తిరిగి తన పొట్టలోకి వెళ్ళిపోతుందేమో కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం మారదు. తెలుసుకోండి ఇప్పటికైనా. హల్లెలూయా. ఒక్కసారి ఆమె డిసైడ్ అయిందంటే భూకంపం వచ్చినా మారదు. కొంతమంది ఇంకా పాటలు పెట్టుకొని మనిషి బ్రతుకి అది పెట్టుకుంటే పర్లేదు, అది పర్లేదు. ప్రేమ పాటలు పెట్టుకుంటారు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత ఇప్పటికైనా వస్తుంది. అందుకే కట్టినాం కాదు నాయనా, ఆమె నిన్ను కట్ చేసి వెళ్ళిపోయింది నాయనా, కట్ చేసి. అబ్బాయిలు ఏం తక్కువైన వాళ్ళు కాదులేండి. హల్లెలూయా. కాల్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, వాళ్ళకి ఫోన్లు ఎప్పటికైనా ఎత్తుతుంది. అరే నీ ఫోన్ కాల్ ఒక్కసారి ఎత్తలేదంటే మళ్ళీ ఎందుకు ఎత్తుతుంది? కరెక్టేనా? ఎక్స్పీరియన్స్ టాక్స్. ఏం మరి అందరూ ఒకే బోటు, నేను ప్రత్యేకం ఏం కాదు. నాలుగవది, మార్గమంతా నడవాలి. మార్గమంతా ఏం చేయాలి? నడవాలి. ఏంటంటే మార్గం అంతా నడవడం అంటే ఆమె విడిచి వెళ్ళిపోయింది కదా, లేకపోతే తను విడిచి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. గ్రౌండ్ జీరో. మళ్ళీ నిన్ను నువ్వు కట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే అక్కడ గాయపరచబడినటువంటి ప్రాంతాన్ని నువ్వు మళ్ళీ స్వస్థపరచుకోవాలి. హల్లెలూయా. గాయపరచబడినటువంటి ప్రాంతాన్ని స్వస్థపరచుకోవాలి. మళ్ళీ నువ్వు సంపూర్ణంగా ఉండాలి. మీకు ఒక మంచి మాట ఇస్తాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఎవరు మొర్ర పెట్టగా? నీతిమంతులు. ప్రియుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ప్రియుడు స్థానాన్ని నుంచి మీరు వచ్చేయాలి బయటికి. ఇంకా హల్లెలూయా. ప్రియుడు స్థానం నుండి మీరు నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి. ప్రియుడు స్థానం కాదు, నీతిమంతుల స్థానం. అమ్మాయిలకు కూడా ప్రియురాలు స్థానం విడిచిపెట్టేసాడు, ఆయన వదిలి వెళ్ళిపోతాడు. నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. ఎవరు ఆలకించును? యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. హల్లెలూయా. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీ గాయపరచబడినటువంటి హృదయాన్ని ఎవరు విడిపించగలడు? యెహోవా దేవుడు. ఇంకోటి కూడా ఇస్తాను, నెక్స్ట్ వర్స్ చదువుదాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. ఎవరికండి? విరిగిన హృదయం గల వారికి. ఇప్పుడు నా హృదయం విరిగలేదు కానీ, లేకపోతే విరిగి ఉండే అంత బాగుంది అనుకో. ఎందుకంటే ఒక టైంలో ఆయన సన్నిధిని దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేశాను. నీ మనసు విరిగినట్లయితే ఆయన దగ్గరికి వచ్చేస్తాడట. హల్లెలూయా. నువ్వు ఇంకొకరి వైపు వెళ్ళొద్దు, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళొద్దు. చూడండి, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి వారిని ఆయన రక్షించును. నలిగిన మనసు గల వారిని. ఆమేన్. నీ మనసు నలిగుందా? నీకు కావాల్సింది ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కాదు, దేవుడు. నీ మనసు విరిగొందా? నీకు కావాల్సింది ఇంకొక బాయ్ ఫ్రెండ్ కాదు, దేవుడు. హల్లెలూయా. ఆయన రక్షిస్తాడు, ఆయన సేవిస్తాడు, ఆయన నిన్ను
నీ యొక్క ప్రతి ఇక్కర నుండి ప్రతి ఇబ్బంది నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సైకాలజిస్ట్ కూడా అట్టి రీతిగా నిన్ను రక్షించలేరు. ఏ సైకాలజిస్ట్ కూడా అట్టి రీతిగా నిన్ను పూర్తి చేయడం. రక్షించడం అంటే ఏంటంటే ఇక్కడ పూర్తి చేయడం. ఏం చేయడం? పూర్తి చేయడం అంటే సంపూర్ణతను ఇవ్వడం, అంటే టోటల్గా సింగిల్ చేసేయడం, మళ్ళీ నేను ఏకాంతంలో చేసేయడం, అంటే ఏకత్వం కలిగేటువంటి మనసుగా చేయడం. హల్లెలూయా, సంపూర్ణంగా చేయడం. అందుకే నువ్వు పూర్తిగా ఏకాంతంగా ఏకత్వాన్ని పొందాలి. పూర్తిగా 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. ఏ ఆపద వచ్చినా చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నువ్వేం చేయాలి తెలుసా? గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయితే, బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయితే, విడాకులు అయిపోతే, నీ యొక్క భర్త నిన్ను విడిచి వెళ్ళిపోతే, భార్య నిన్ను విడిచి వెళ్ళిపోతే, నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి సన్నిహితంగా మారిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే నేను సంపూర్ణంగా చేయగలడు. ఆయన ఒక్కడే నీ యొక్క సర్వ అవసరతలను చూసుకోగలడు. 34:20 కింద వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ ఎముకల్లోనే ఆ యొక్క రక్తము సృష్టించే ఆర్గన్ ఉంది. ఆమేన్. ఏ ఒక్క ఎముక కూడా విరగకుండా ఆయన కాపాడుతాడట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారో, ఎవరైతే నాకు ఇంక చాలు ఈ జీవితం అని చెప్పి అనుకున్నారో, ఎవరైతే ఇంక నిరుత్సాహంతోనే బ్రతుకుతున్నారో, ఎవరైతే ఇంకా ఎటువంటి ఆశ లేకుండా జీవిస్తున్నారో, వారికి సమాధానము దేవుడు. మనలో ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే మనం లోకం నుండి నేర్చుకుంటున్నామంతా. లోకము నుండి నేర్చుకోవద్దు. అందుకే నువ్వు సపరేట్ అయినంత మాత్రాన్న నీ జీవితం అంతమైపోయిందని కాదు, ఒక క్రొత్త జీవితం నీకు ఆరంభమవుతుందని. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితం నీకు ఆరంభమవుతుందని. ఎవరో వెళ్ళిపోతే నీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. నువ్వు కోల్పోయింది ఏమీ లేదు. దేవుడు యాక్చువల్గా నిన్ను ఇంకా కాపాడుతున్నాడు. విడాకుల తర్వాత ఏమి ఎదుర్కొంటారు ఇది చెప్పి ఇక కొన్ని పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. వారికి వారే ఉండటం ప్రారంభిస్తారు. అంటే సెల్ఫ్ ఐసోలేట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండొద్దు. మీకు మీరే ఉండొద్దు. ఎందుకో తెలుసా? మీకు మీరే ఉంటే ఆ యొక్క భారము మిమ్మల్ని బందీ చేస్తుంది, ఆ యొక్క విచారణ మిమ్మల్ని బందీ చేస్తుంది, ఆ యొక్క ఏడుపు మిమ్మల్ని పట్టేసుకుంటుంది. అందరూ కలిసి తీద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. తన మనస్సు నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. తన మనస్సు నమ్ముకునివాడు ఎవడైతే ఇది నేను చేయగలంలే, నేను దాటి రాగలంలే అని చెప్పి అనుకుంటాడో వాడు బుద్ధిహీనుడట. తన మనస్సు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నా బాధ ఎవరితో చెప్పుకునే అవసరం లేదు, నాలోనే ఉంటుంది. హలో, నీ బాధ నీలోనే దాచుకుంటే అది సాల్వ్ చేయబడదు. నీకు ఎవరైనా దేవుని యొక్క సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు నీ జీవితంలో, వారిని సంప్రదించు, వారి దగ్గరికి వెళ్ళు, వారి దగ్గర కూర్చొని ఆ యొక్క దేవుడు నీ యొక్క జీవితంలో పెట్టినటువంటి ఆ యొక్క జ్ఞానపూర్వకమైనటువంటి దైవికమైన మాటల్ని నీకు ఆయన ఎక్కిస్తూ ఉంటాడు. అప్పుడు నీ యొక్క ప్రాధాన్యతలు మారిపోతాయి. హల్లెలూయా. నీ యొక్క ప్రాధాన్యత ఒక సూసైడ్ నుంచి నీ యొక్క ప్రాధాన్యత జీవానికి మారిపోతుంది. అందుకే ఒంటరిగా ఉండొద్దు. ప్రక్కవాడికి తిరిగి చెప్పండి, ఒంటరిగా ఉండొద్దు. దేవుడు చెప్పింది కూడా ఏంటి? నరుడు ఒంటరిగా ఉండుట కొనండి.
ఒక్క బుద్ధిహీనుడు ఒక్కడే ఏమనుకుంటాడంటే ప్రపంచం ఎవరికి తెలీదు అనుకుంటాడు. ప్రపంచం అంతటికి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు. అందుకే మాట్లాడుకోవాలి. ఆమెన్. ఎవరితో రెండో పాయింట్కి వెళ్దాం, అప్పుడు అర్థమవుతుంది. సహవాస చిలుకగా మారొద్దు. చిలకల్లా ఎగరొద్దు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. నీకు నువ్వే ఉండొద్దు, అలాగని చెప్పి అనవసరమైన ప్రాంతాలకి వెళ్ళొద్దు. బ్యాలెన్స్ ఫైండ్ చేయాలి. నువ్వు ఏం చేయాలి? బ్యాలెన్స్. ప్రతి వారం ఎవడో కొత్తోడిని కలుస్తాం. ఎందుకంటే దిక్కుమాల యాప్ ఒకటి ఉంటుంది, టిండర్. తెలీదు మీకు? వెరీ గుడ్, తెలుసుకోవద్దు. అదో దిక్కుమాల యాప్. రైట్ నొక్కితే ఒకళ్ళు కలవచ్చట, లెఫ్ట్ నొక్కితే రిజెక్ట్ అట్ట. ఆడు ఎవడో తెలీదు. ఆడే డ్రగ్గిస్ట్ కూడా అవ్వచ్చు, ఆడు కూడా కలవచ్చు నువ్వు. అది టిండర్లో కలవద్దు. వారంకి ఒకళ్ళు కలవచ్చు. ఈ ఐడియా బాగుంది పాస్టర్ గారు, కలుస్తానని చెప్పి అనుకో, అయిపోద్ది. హల్లెలూయా. సో వీళ్ళు ఏమనుకుంటారంటే చక్కగా అందరితో కలుస్తూ ఉంటే, ఎవడు పడితే వాడితో కలుస్తూ ఉంటే బాధ తగ్గుతుంది అనుకుంటారు. కాదు, బాధ ఎక్కువైపోతుంది. ఎంతమంది నేను కలుస్తావు, ఎంతమందితో మాట్లాడుతావు, అలా ఉండొద్దు. అందుకే నువ్వు ఎవరిని కలవాలంటే పరిశుద్ధాత్మ దేవుని కలవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కలవాలి. ఏమండి, నువ్వు మొట్టమొదటి సంపూర్ణత కలిగి లేకపోయినట్లయితే నీలో ఆ యొక్క భావోద్వేగం పెరిగిపోయి అవి నిన్ను కప్పివేస్తుంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనము. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేక అంటే గోడలు లేక పాడైన ఒక ఊరు ఎలా ఉంటుందో, మనస్సును అణుచుకోలేని వాడు కూడా అటువంటి వాడు అనమాట. ఎవడు పడితే ఆడు వచ్చేస్తాడు, ఏ దొంగ పడితే ఆడు వచ్చేస్తాడు, ఏది పడితే తీసుకెళ్ళిపోతాడు, ఇంకా నీ నాశనం చేస్తాడు, బాగు చేయడు. అందుకే ఇతరులతో నువ్వు మరలా సంబంధం కలిపే ముందు నిన్ను నువ్వు స్వస్థపరుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు సంపూర్ణుడిగా మారాలి. 3వ పాయింట్ చూద్దాం, స్థిరత్వము. ఈ యొక్క స్థిరత్వం ఏంటంటే ఎక్కువ మందినే కలవకూడదు, ఒంటరిగా ఉండకూడదు. స్థిరమైనటువంటి వారిని కలవాలి. హల్లెలూయా. స్థిరమైనటువంటి వారిని. ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకున్నావు, ఇంకో విడాకులు తీసుకున్న అమ్మాయిని కలుస్తావా? సాధారణంగా అదే చేస్తాం. సిస్టర్ నాకు విడాకులైంది, మీకు విడాకులైంది. అవును బ్రదర్, అవును సిస్టర్, అసలు ఆ బ్రదర్ భయంకరుడు, ఆడు కొట్టేవాడు, చిత్రం. అవును బ్రదర్, లాగా పార్టీ చేసుకుంటారు వీళ్ళు. ఇదో రకమైన పార్టీ, ఇది ఏడుపు పార్టీ, దుఃఖ పార్టీ, సిక్ పార్టీ. అలాంటి వాళ్ళు కలవద్దు. బ్రదర్ క్లియర్ చెప్పండి, అనారోగ్యంగా ఉంటే మీరు ఇంకో అనారోగ్య వ్యక్తి దగ్గరికి వెళ్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. స్వస్థపరిచే వారి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. స్థిరత్వం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? స్థిరంగా ఉండాలి. అడ్డ మార్గాల్లో వెళ్ళేవాడి దగ్గరికి వెళ్ళొద్దు. అనవసరమైనటువంటి జ్ఞానం ఇస్తారు మీకు, అనవసరమైన బుద్ధి ఇస్తారు, దాన్ని పొందుకోవద్దు. 4వ పాయింట్, స్వతంత్రము. ఇది రెండు వైపులు పొదును కలిగినటువంటి మాట అనమాట. స్వతంత్రము. ఒకవైపు స్వతంత్రం మంచిదే, ఇంకోవైపు స్వతంత్రం అంత మంచిది కాదు. ఎందుకంటే విడాకులు ఒకసారి పొందుకున్న తర్వాత, లేకపోతే వేరుపరచబడిన తర్వాత మనకి స్వతంత్రం వస్తుంది. ఇంకా అంటే ఆ వ్యక్తితో ఇంకా నీకు సంబంధం లేదు. కానీ ఈ యొక్క స్వతంత్రం వచ్చినందుకు నువ్వు మళ్ళీ తిరిగి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సాధారణంగా మన భారతీయ నాగరికతలో జరిగేది చెప్తాను. ఎప్పుడు కూడా మన హౌస్ హోల్డ్లో ఎప్పుడు మగాడు పనిచేస్తాడు, ఆడ మేము ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. ఏదో తెలియకుండా పెళ్లి చేసేసుకున్నావు, చిన్నప్పుడు అయిపోయింది. నువ్వు నీ భర్త మీద డిపెండ్ అయ్యి ఉంటావు. విడాకులు పొందిన తర్వాత మళ్ళీ ఇంకొక వివాహం చేసుకునే ముందు నువ్వేమవ్వాలో తెలుసా? ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా నీ కాలు మీద నువ్వు నిలబడేటువంటి స్త్రీగా మారాలి. హల్లెలూయా. అలాగని చెప్పి మరీ ఇండిపెండెంట్ అయిపోకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఏముండాలి? బ్యాలెన్స్ ఉండాలి. సో బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్. అంటే మరీ ఇండిపెండెంట్ అయిపోతే ఎవరొద్దు నాకు, నేను ఒక్కడనే ఉంటాను, నేను ఒక్కదానే ఉంటాను, అలా ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ అన్ అమికబుల్ సిచ్యువేషన్. అందుకే స్థిరత్వం లేకుండా నువ్వు ఇంకొక వైవాహిక జీవితంలోకి ప్రవేశించకూడదు. స్థిరత్వం లేకుండా. 5వది, నువ్వు ఎక్కడ ఉన్నావు,
నువ్వు ఎవరికి కావాలి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎవరికి కావాలి అంటే పోస్ట్ సపరేషన్ స్టేజ్ అనమాట. వేరుపరచబడిన తర్వాత వచ్చేటువంటి సన్నివేశం ఇది. ఈ యొక్క సన్నివేశం ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతసేపేమో మనకు అలా కావాలనిపిస్తుంది, కొంతసేపేమో వద్దనిపిస్తుంది, కొంతసేపేమో ఆమె నా జీవితంలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతసేపేమో అమ్మో మళ్ళీ నా జీవితంలోకి వస్తే మళ్ళీ నన్ను విడిచెళ్ళిపోతే. కొంతమంది డైలాగులు వేస్తారు, సిస్టర్ యూ డోంట్ గెట్ ఎనీ మోర్ యంగర్ అంటారు, అంటే ఇప్పుడే పెళ్లి చేసుకోని అవసరం లేదు. అలాంటి ఇట్స్ కాల్డ్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అమ్మో మనకు అవదేమో, అమ్మో మనకి ఏదో అయిపోద్ది. లేదండి, ప్రతి ఒక్కడికి అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇవ్వలేదండి. మా ఆవిడ చెప్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి పెళ్ళి అవ్వలేదన్నమాట చాలా కాలం. పెళ్ళి అవ్వదేమో అని చెప్పి ఒకరోజు దుఃఖంగా ఉన్నాడు కొంచెం. ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి మా ఆవిడ ఏమని తెలుసా, హలో బ్రదర్, నీకు అంత లక్కీ పర్సన్ కాదు నువ్వు, పెళ్ళి అవ్వకుండా పెటాకులు లేకుండా బ్రతికేయడానికి. అంత లక్కీగా ఎవరుంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉంటారు. అందుకే తొందరపడద్దు. ప్రక్క వాళ్ళకి తిరిగి చెప్పండి, తొందరపడద్దు. తొందరపడిపోతాం. సహవాసం యొక్క అవసరత ప్రతి మానవుడికి ఉంటుంది, కానీ తొందరపడద్దు. ఏం పడద్దు? ఇప్పుడు వేరే నైబర్కి తిరిగి చెప్పండి తొందరపడద్దు అని. వేరే వాళ్ళకి తిరిగి చెప్పండి తొందరపడద్దు. మళ్ళీ ఇంకోళ్ళకి తిరిగి చెప్పండి, నీకు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. హల్లెలూయా. 6వది, భయాందోళనకు గురవుతారు. భయాందోళనకు. ఏమంటే భయాందోళన వస్తే ఏమవుతుంది చెప్పనా? మన మతి పోతుంది. మతిపోయి ఏం చేస్తాం తెలుసా? పొయ్యిని వెలిగించాల్సింది కట్టెని వెలిగిస్తాం కూర్చొని. ఉదయం లేచి బ్రష్ చేసుకుంటాం సాధారణంగా. మనం బ్రష్ చేసుకోకుండా బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం. మనం ఫేస్ అయ్యే ఉంటారు కొంతమంది. ఒక రకమైన భయాందోళన, ఒక రకమైన గాబరా, ఒక రకంగా ఏమవుతుందో తెలీదు, భయం. నా ప్రియ సహోదరుడా, అంత భయాందోళన పొందొద్దు. 7వ పాయింట్, 7వది బహిరంగితము. ఎప్పుడు కూడా నువ్వు మారటానికి నువ్వు నిజంగా ప్రయత్నించాలి. ఎలాగా చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా. పక్కడు తిరిగి చెప్పండి, నిజంగా ప్రయత్నించని చెప్పండి. ఉత్తు పైన ప్రయత్నించొద్దు. ఎలా చెప్తున్నారండి పైన అంటే? మళ్ళీ తిరిగి ఫోన్ చేసావు అమ్మాయికి, మళ్ళీ ఎప్పుడైనా టెక్స్ట్ చేసావు అబ్బాయికి, దాని అర్థం ఏంటి? పైన ప్రయత్నం. నిజంగా ప్రయత్నం అంటే అలాంటి ప్రయత్నాలు ఉండకూడదు. హల్లెలూయా. సరే, మీకు ఒక మాట ఇచ్చి నేను ఈ యొక్క ఆరాధన ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను. ఈ మాట కోసం ఎంత చదివించాను అనమాట. ఒకటి చేయుచున్నాను. జాగ్రత్త వినండి ఇది. వెనక ఉన్నది మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని అక్కడ నియమం ఉంది. ఆ నియమాన్ని చూపిస్తాను. దట్ లాస్ట్ పాయింట్. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వేగిరపడటం అంటే ఏంటో తెలుసండి? బలవంతంగా
యూజింగ్ ఆల్ యువర్ ఎనర్జీ, యూజింగ్ ఆల్ యువర్ ఫోకస్. దేన్ని మర్చి? నీ పాత అమ్మాయిని మర్చిపోయి, నీ కాలేజ్ ఫ్రెండ్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్, నీ కొలీగు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నీ ఎక్స్ వైఫ్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, నీ ఎక్స్ హస్బెండ్ మరచి ఏం చేయాలి? వేగరి పడవాలి. దేనికి? ముందుకి. ఎందుకు వేగరి పడాల్సి? వేగరి పడచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఇకపై నీ గురి ఆ అమ్మాయి, ఆ అబ్బాయి, లేకపోతే ఆ అవ్వ, లేకపోతే ఆ ఆంటీ, లేకపోతే ఆవిడ అవ్వకూడదు. అందరికి చెప్తాను, అబ్బాయిలు ఎక్కడికి పోరు, భూమి మీదే ఉంటారు. 20 సంవత్సరాల కింద పెళ్ళైనా పెళ్ళే, 30 అయినా పెళ్ళైనా పెళ్ళే, 40 అయినా పెళ్ళైన పెళ్ళే, 50 అయినా పెళ్ళైన పెళ్ళే. పెళ్ళి అవ్వకపోతే ఇంకా శ్రేష్టం. హల్లెలూయా. ప్రక్కవారి తిరిగి చెప్పండి, పాతవి మర్చిపోండి అని చెప్పండి. ముందుకు ఎప్పుడు వెళ్ళగలం? పాతది వదిలేస్తేనే ముందుకు వెళ్ళగలం. హల్లెలూయా. కొంతమందికి పట్టుకొని ఉంటున్నారు. దీని బరువు ఎంతో చెప్పనా? దీని బరువు ఎంత అంటే, నేను ఎంతసేపు పట్టుకుంటే అంత దీని బరువు. అర్థం కాలే? ఎక్కువసేపు పట్టుకుంటే ఎక్కువ బరువు, వదిలేస్తే ఏమీ లేదు. చాలామంది ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా పట్టుకొని ఉంటున్నారు. వదిలేయండి. హల్లెలూయా. వదిలేయండి. పాతవి మర్చిపోండి. మీ మనసులో నుండి తీసేయాలి. హల్లెలూయా. మీ మనసులో నుండి తీసేయాలి. మీ ముందున ఉండే దాని వైపు మీరు పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలి? వేగరపడి మీ యొక్క పూర్ణ బలముతో. వేరుపరచబడిన తర్వాత కూడా జీవం ఉంటుంది. హల్లెలూయా. వేరుపరచబడిన తర్వాత కూడా జీవం ఉంటుంది. నిన్ను ఎవరైనా విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవం ఉంటుంది. ఆ బాధ తర్వాత కూడా జీవం ఉంటుంది. హల్లెలూయా. జీవం ఖచ్చితంగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క నిరీక్షణ ఎవరి యందు ఉండాలంటే దేవుని యందు ఉండాలి. దేవుని యందు నా నిరీక్షణ. చెప్పండి, దేవుని యందు నా నిరీక్షణ. అందరు గట్టిగా ఊపిరి తీసుకోండి. ఇప్పుడు పక్కవారు తిరిగి చెప్పండి, ముందుకే కొనసాగు. వెనక్కి తిరిగి చూడొద్దు. సొదొమ గొమొర్రాలో ఒకళ్ళ వెనక్కి తిరిగి చూసారు. ఎవరండి? ఏమైందండి? అక్కడికక్కడ ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది. అలాగా ఉప్పుస్తాము అంటే ఆ ఉండిపోయింది. ఇంకా ముందుకెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. కొంతమంది అలా ఉండిపోతారు అక్కడే, అదే ప్రాంతంలో. ఎందుకు? వెనక్కి తిరిగి చూస్తారు, ముందుకెళ్ళలేవు. స్తంభముగా ఉండకూడదు. హల్లెలూయా. స్మూత్గా రోల్ అయిపోవాలి. ఆమేన్. అందరూ చెప్పండి, స్మూత్గా రోల్ అయిపో అని చెప్పండి. ప్రక్కవారి తిరిగి చెప్పండి, స్మూత్గా రోల్. స్మూత్గా. హల్లెలూయా. వేగరపడి, దేనికోసం వేగరపడాలి? మన ముందున్నటువంటి బహుమానం కొరకు. ఇంకొక వివాహం కోసం వేగరపడద్దు. ఇంకొకరితో సంబంధం కలుపుకోవాలని చెప్పి వేగరపడద్దు. ఇంకొక బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నో. దాని కొరకు వేగరపడద్దు. నీ భవిష్యత్తు కోసం వేగిరపడు. నీ జీవితం కోసం వేగిరపడు. హల్లెలూయా. నీ యొక్క కాళ్ళను పరిగెట్టించాలి. హల్లెలూయా. మ్యాన్, వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. చెప్పండి, వేరుపరచబడిన తర్వాత కూడా జీవితం ఉందా లేదా? సపరేట్ అయిన తర్వాత జీవితం ఉందా లేదా?
బ్రేకప్ అయిన తర్వాత ఉందా లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన తర్వాత ఉందా లేదా? నీ బాయ్ ఫ్రెండ్ వదిలేసిన తర్వాత ఉందా లేదా? నీ భర్త వదిలేసిన తర్వాత ఉందా లేదా? నీ భార్య వదిలేసిన తర్వాత ఉందా లేదా? హల్లెలూయా. నిన్ను ఎవడు విడిచినా నీ జీవితము కొనసాగుతుంది. ఆమేన్. ఎవరు విడిచినా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నాతో మాట్లాడని చెప్పి దేవుడితో మాట్లాడు ఒక నిమిషం. నీ యొక్క విరిగి నెలిగినటువంటి హృదయం నీకు ఏమైనా ఉంటే ఇప్పుడు మనం చదివిన కీర్తనలన్నీ కూడా మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు నిరీక్షణ కలిగిస్తాడు. నిరీక్షణ. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ స్టాండ్ అప్ ఫర్ 2 minutes. Don't talk to another person. Don't think about anybody else, but think about you and God. నీ యొక్క నలిగిన హృదయాన్ని, విరిగిన హృదయాన్ని దేవుడు బాగుపరచగలడు, దేవుడు స్వస్థపరచగలడు అని చెప్పి నువ్వు నమ్ము. దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగుపరుస్తాడు. పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలయ్యా. దేవా, ఈ రోజునైనా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ యొక్క స్వరం మాకు వినిపింప చేసినందుకు వందనాలు. విరిగి నలిగిన హృదయానికి నీవు మాత్రమే నాయన జవాబు ఇవ్వగలవు. విరిగి నలిగిన హృదయానికి నీవు మాత్రమే రాజా దాన్ని తిరిగి కట్టగలవు. దాని యొక్క సంపూర్ణతను నీవు మాత్రమే ఇవ్వగలవు నాయన. యేసయ్యా, ఈ యొక్క ఉదయకాలంలోనైనా మేము నీ యొక్క వాక్యం విని, ఈ యొక్క వాక్యం నుండి సంపాదించుకున్న ఈ యొక్క విలువైనటువంటి ఆస్తిని మేము తిరిగి ఇంటికి తీసుకువెళ్తుంటుండగా దాన్ని మేము అధికం చేయడానికి సహాయం చేయము. అధికం చేసి దాన్ని విస్తరించిన ఆయన వర్ధిలింప చేయడానికి సహాయం చేయము. దేవా, ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయాలు ఉన్నాయో వారిని బాగుపరచు దేవా. వారిని స్వస్థపరచు దేవా. వారిని సంపూర్ణులుగా చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.